కాల్పుల విరమణ నిర్ణయం తీసుకోవడానికి భారత్ కు జరిగిన ప్రయోజనం ఏంటని ప్రధాని మోదీని ప్రశ్నించారు రాహుల్ గాంధీ. కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని మల్లికార్జున ఖర్గే కోరారు. భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన కాల్పుల ఒప్పందంపై పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపక్ష కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎంపీ రాహుల్ గాంధీని ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం గురించి తొలుత అమెరికా అధ్యక్షుడు చేసిన ప్రకటనను ఆ పార్టీ తప్పుబట్టింది. మన దేశ సమస్య అయిన కశ్మీర్ను అంతర్జాతీయ సమస్యగా చేయడాన్ని వ్యతిరేకించింది. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్, భారత్ పాక్ కాల్పుల విరమణ ఒప్పందంపై తొలుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన చేయడం మొదలైన విషయాలు చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధానిని కోరారు. భవిష్యత్తులో రాబోయే సవాళ్లను ఎదుర్కోవడానికి భారత ప్రజల సమిష్టి సంకల్పాన్ని ప్రదర్శించడానికి ఇది ఒక అవకాశంగా మారుతుందని రాహుల్ అన్నారు. కాల్పుల విరమణ నిర్ణయం తీసుకోవడానికి భారత్ కు పాక్ నుంచి ఏం ప్రయోజనం వచ్చిందని ప్రశ్నించారు. కాల్పుల విరమణ ఒప్పందంపై ప్రత్యేక సమావేశంలో తమకు తెలియజేయాలని మల్లికార్జున ఖర్గే కోరారు. పీఓకేను పాకిస్తాన్ ఖాళీ చేయాలని కోరుతూ 1994లో లోక్సభ, రాజ్యసభలో ఏకగ్రీవంగా ఆమోదించబడిన తీర్మానం గురించి ప్రస్తావించారు. పీఓకే ఎప్పటికీ భారత భూభాగమే అని, దానిని మనం వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ అన్నారు.